ఇంకా 2 రోజుల్లోనే మీనరాశి వారికి జరగబోయే 2 అతి ముఖ్యమైన మార్పులు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. ఊహించని అద్భుత మార్పులు అసలు మిస్ కావద్దు. ఇంకా 2 రోజుల్లో మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితంలో ఎటువంటి అద్భుతమైన మార్పులు కలగబోతూ ఉన్నాయి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశికి చెందినటువంటి వారికి మరొక 2 రోజుల్లోనే అతి ముఖ్యమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడని అద్భుతమైన మార్పులు అయితే వీరికి ఈ సమయంలో కనిపించబోతూ ఉన్నాయి. ఒక ముఖ్యమైన సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయండి. చిత్త సౌఖ్యం ఉంటుంది. ఇష్టదైవస్తుతి శుభప్రదం. ఆత్మవిశ్వాసంతో కోరికలన్నీ కూడా ఫలిస్తాయి. మీకు అప్పచెప్పిన పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల నుండి సాయం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలకమైన విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఎవరికి ఏ విధముగా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి ఉద్యోగస్తులకు ఇది మధ్యస్థమైనటువంటి సమయము. ఉద్యోగంలో సమస్యలు కొన్ని వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే మరొక 2 రోజుల్లోనే వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. ఈ ఏడాది మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏడాదిగా కూడా చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా ఆనందం అయితే వస్తుందండి. అంచనాల ప్రకారం మీరు ఈ సమయంలో లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాలు కూడా పొందవచ్చు. ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను కూడా అందిస్తుంది. మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను ఇస్తుందని చెప్పడం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరంతర ఆదాయ ప్రవాహం మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పడంలో సందేహమే లేదు. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అదృష్టం. భవిష్యత్తులో వారు తమ యొక్క కృషికి మంచి ఫలితాలు పొందుతారు. 2025 ప్రారంభం నుండి శనిదేవుడు మీ యొక్క 12వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీ యొక్క విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు. ఈ సంవత్సరం యొక్క వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. మార్చి నెల 2025న శని మీనం యొక్క మొదటి ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క అవిభక్త శ్రద్ధ అవసరం. మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది. శని ఉనికి మీ యొక్క వివాహ జీవితంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు తెలివిగా ఆలోచించి మే నెల 2025లో రాహు మీనరాశి వారు 12వ ఇంటి నుండి మరియు కేతువు 6వ ఇంటి నుండి సంచారం చేస్తారు. దీని కారణంగా ఖర్చులు కూడా పెరగవచ్చు. కనుక కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కనుక జాగ్రత్త పడండి.
ఈ రాశి వారు చేయాల్సినవి ఏమిటి అంటే మీ కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి ప్రతి బుధవారం గణేశునికి 21 తమలపాకులు సమర్పించడం శుభప్రదం. చీపురును మాత్రం మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానం చేయవద్దు. అంచనాల ప్రకారం ఈ సంవత్సర ప్రారంభం ఆర్థిక దృక్కోణం నుండి సంపన్నంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు సంపాదిస్తారు. మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు. మీరు సంపాదించే ఏ డబ్బైనా సరే సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి మీకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. సంవత్సరం మీకు కొత్త వాహనం కొనడానికి చాలా అనుకూలమైన సమయము మరియు అవకాశాన్ని కూడా అందిస్తుంది. 2025 సంవత్సరంలో మీరు మీ యొక్క జీవితంలో సానుకూల మార్పును అనుభవించవచ్చు. మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు సహాయక పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదైనా సరే రకమైన భాగస్వామ్యం కూడా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ యొక్క కార్యాలయంలో మార్పులు అనేవి త్వరగా జరుగుతాయి. ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం కూడా చేకూరుస్తుంది. మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడి పైన అధిక రాబడిని సంపాదించడానికి మరియు మిమ్మల్ని అనుమతిస్తాయి. విధి యొక్క దయగల ఆశీర్వాదాల కారణంగా మీ ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి. ఫలితంగా మీ భవిష్యత్తును మెరుగుపరచడానికి మీకు ఎక్కువ ఆదా కూడా చేసుకోవచ్చు. మీరు నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అదృష్టవంతులు అవుతారు. ఎవరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండడం మంచిది. కాలంలో గణనీయమైన డబ్బు సంపాదించడానికి మీకు చాలా అవసరమైన అన్ని సహాయాలు కూడా మీకు లభిస్తాయండి. ఈ కాలం చాలా శుభప్రదమైనది. మీరు అన్ని విధాలుగా కూడా ప్రయోజనాలు పొందుతారు. అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఏ రకమైన వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు అయినా సరే అపారమైన ప్రయోజనాలు అందిస్తుంది. ఫలితంగా మీరు కొన్ని ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను కూడా ముగించి మంచి ఆదాయం మరియు ఆనందాన్ని కూడా పొందుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం పాటు చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన వీరికి శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన కూడా వీరైతే శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.